నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ నుండి భారీగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు. వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే నివాసం నందు వినుకొండ మండలం నీలగంగారం పంచాయతీ రామలింగాపురం గ్రామానికి చెందిన 120 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీలోకి చేరిన కుటుంబాలకు జీవి ఆంజనేయులు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభివృద్ధి చూసి సంక్షేమం చూస్తూ అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవి చేస్తున్న అభివృద్ధి చూసి ఇంకా చాలా గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మిగతా వాళ్ళను కూడా అంచెలంచెలుగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీలో వచ్చిన వారి పేర్లు బట్టగిరి అచ్చెన్నారాయణ, బట్టగి పెద్ద వెంకటేశ్వర్లు, శెట్టి వెంకటేశ్వర్లు, శెట్టి పెద్ద చెన్నయ్య, ధరణికోట ఆంజనేయులు, పోటు రామారావు, షేక్ చిన్న నాసరవలి, గడ్డం చిన్నచ్చయ్య, గుడిపాటి మధుబాబు, 12 పేరయ్య, పంది శేషయ్య, బండ్లమూడి వినాయకరావు, పోటు నాగేశ్వరరావు, శివాజీ లక్ష్మణరావు, పసుపులేటి సాంబశివరావు, బట్టగిరి వెంకట్రావు, బట్టగిరి ఆదినారాయణ తదితరులు చేరారు. సాయంకాల సర్వే చేయించుకోవడం పెన్షన్ వచ్చింది. అప్లికేషన్ పెట్టి పల్స్ సర్వే ఎప్పుడైందంటే తెలియక ఏముంది లేదు పల్స్ సర్వే అని చెప్పేసి సాయంకాల సర్వే మనకు అని చెప్పి చేయించుకోవాలి. ఇప్పుడు ఇల్లు కావాలన్నా ఆ పల్స్ సర్వే అవసరం అవుతుంది. రేషన్ కార్డు కావాలన్నా కొత్త పెన్షన్ కావాలన్నా పల్స్ సర్వే చేయించుకోవాలి. అందువల్ల ఇందాక తమ్ముడు ప్రతి ఒక్కరికి 65 ఏళ్ళు నిండినా ఒంటరి మహిళ అయినా మొత్త చనిపోయినా వికలాంగులైనా పెన్షన్ వస్తాడు. దానికి కావాల్సిన సర్టిఫికేట్ తీసుకోవాలి, పల్స్ సర్వే చేయించుకోవాలి, అప్లికేషన్ పెట్టాలి. పల్స్ సర్వే చేసుకున్నందువల్ల కొంతమందికి అయిపోయింది, వాళ్ళకు ఇప్పిస్తారు. మళ్ళీ వేరే కొత్త పెన్షన్ ఇస్తారు. ఇలా పల్స్ సర్వే చేయించుకోండి, భర్త చనిపోయిన సర్టిఫికేట్ తీసుకోండి, ఒంటరి మహిళ సర్టిఫికేట్ తీసుకోండి, ఇల్లు కావాల్సిన పేర్లు ఇవ్వండి, అప్లికేషన్ రాసివ్వండి. మనం అతని సీన్ అడిగాడు, మీకు 10 కావాలన్నా 15 కావాలన్నా ఇల్లు 5 కావాలన్నా ఇద్దాం అన్నాడు. మీకు కావాల్సిన ఇల్లు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వండి, ఇల్లు ఇస్తా. 10,000 ఇల్లు తీసుకొచ్చాం మా నియోజకవర్గానికి, పక్క నియోజకవర్గాలకంటే ఎక్కువ తీసుకొచ్చాం. మనకి ఇల్లు తీసుకొచ్చాం, 10,000 ఇల్లు వచ్చింది ఇప్పటిదాకా. ఇక 3 ఏళ్లలో అసలు ఇల్లు లేని వాళ్ళు ఈ నియోజకవర్గంలో మొత్తానికి ఇల్లు కావాల్సిందే. మేమే ఎత్తికెత్తి ఎవరు కావాలని అడుగుతున్నాం. కానీ ఇల్లు కావాల్సిన వాళ్ళు పేర్లు ఇవ్వండి, పెన్షన్ కావాల్సిన వాళ్ళు దరఖాస్తు పెట్టండి, పల్స్ సర్వే చేయించుకోండి, పెన్షన్ ఇద్దాం. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో శివరాత్రిని పురస్కరించుకుని సోమవారం మన్నేపల్లి కొండపైన కొలువైన మన్నేపల్లి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి వారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఇక్కడ కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం, బెల్లాల స్వామి, చెంచులక్ష్మి భక్తులను తిలకించారు. అధికారులు ముందు జాగ్రత్తగా చేపట్టిన క్యూ లైన్ల వలన ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీళ్లు, పులిహోర, పెరుగన్నం పంచిపెట్టారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఫస్ట్ ఎయిడ్ను ఆరోగ్య శాఖ వారు అందించారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయము లేకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు, పార్కింగ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వలన భక్తులు నడిచి వెళ్లే మార్గం నందు సునాయాసమైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను, రాయల్ ఎన్ శ్రీనివాసరావు బొల్లాపల్లి మండలంలోని మన్నేపల్లి స్వామి వారిని దర్శించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్లు తొలగింపు వైసీపీ నాయకులు చేస్తున్నారన్న టీడీపీ అసత్య ఆరోపణలు మానుకోవాలని ఈపూరు వైసీపీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు మండలంలోని టీడీపీ ఓట్లు తొలగించడానికి పూనుకున్నారని తప్పుడు ప్రచారం చేయడం దౌర్భాగ్యకరమన్నారు. మండల టీడీపీలో 2 గ్రూపులుగా ఏర్పడి ఓట్ల తొలగింపు కార్యక్రమాలు వారే నిర్వహించుకుంటున్నారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన ఈపూర్లో భక్తులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మండలంలోని సంజీవికొండ వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నర్సరావుపేట ప్రజా పోరాట యాత్రను జన సైనికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జనసేన పార్టీ నాయకులు నిశంకర శ్రీనివాసరావు, చెన్నా శ్రీనివాసరావులు తెలిపారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో అద్దంకి నుండి నర్సరావుపేట చేరుకుంటారన్నారు. నర్సరావుపేట బస్టాండ్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయం నుండి పల్నాడు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తదనంతరం సాయంత్రం 5 గంటలకు నర్సరావుపేట పల్నాడు బస్టాండ్ వద్ద జరుగు బహిరంగ సభలో మన పార్టీ అధినేత ప్రసంగిస్తారన్నారు. వినుకొండ నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సోదరులారా, జనసేన పోరాట యాత్రలో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకి నర్సాపేటలో వినుకొండ రోడ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 5 గంటలకి చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలతో జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాల గురించి, ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లే అటువంటి కొన్ని కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి మల్లమ్మ సెంటర్ మీదుగా పల్నాడు రోడ్లో ఉన్నటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశిస్తారు. ఈ కార్యక్రమంలో నర్సాపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు దాదాపు 2 లక్షల మంది జన సైనికులు పాల్గొంటారని ప్రాథమిక అంచనా ఉంది. అందులో భాగంగానే వినుకొండ నుంచి కూడా వేలాది సంఖ్యలో వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి జన సైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో గెలవడానికి ఎటువంటి హామీలు ఇచ్చింది, ఆ హామీల నెరవేర్చడంలో విఫలమైన విధానం గురించి, మరీ ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించకుండా ఈరోజు వైసీపీ చేస్తున్నటువంటి ఇటువంటి దురాగతాలని ఎండగట్టడానికి, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో మాట్లాడతారు. కాబట్టి వినుకొండ నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జనసేన పోరాట యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రజా పోరాట యాత్రలో భాగంగా మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు నర్సాపేట రావడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నర్సాపేట బస్టాండ్ వద్ద గల జనసేన పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి పల్నాడు బస్టాండ్ వద్ద జరుగు సభకి హాజరుగానున్నారు. ఈ సభకు మన వినుకొండ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్ళి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే అతి త్వరలో మన వినుకొండ నియోజకవర్గం వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కూడా సుముఖత చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో జనసేన పార్టీ విజయడంగా మోగించడం ఖాయం. ఎందుకంటే జిల్లాలో 17 నియోజకవర్గాల్లో మొట్టమొదటి గెలిచే టికెట్ వినుకొండ నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటున్నాం. అలానే రేపు జరిగే సభకి మన నర్సాపేట పార్లమెంటరీ, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, గురిజాల, చిలకలూరుపేట నుంచి లక్షలాదిగా తరలి వెళ్ళి స్వచ్ఛందంగా జన సైనికులందరూ లక్షలాదిగా తరలి వెళ్ళి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్ ఆధ్వర్యంలో వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో లోక కళ్యాణం కొరకు వినుకొండ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ద్విచక్ర వాహనాలతో బయలుదేరి మరలా వరసిద్ధి దేవస్థానం వరకు చేరి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగపవన్ కుమార్ మాట్లాడుతూ పురాతన కాలం నుండి వినుకొండ కొండకు ఎంతో ప్రాశస్త్యం ఉందని, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువుల్లో భక్తి, సాంప్రదాయం, ఆచారాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రమాదవశాత్తు తన పొలంలో విద్యుత్ శాఖతో మద్దం రామకృష్ణరాజు మృతి చెందడం జరిగిందని హెడ్ కానిస్టేబుల్ జి కోటిరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సమర్థ సద్గురు శ్రీ 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 కాశీనాయన మఠాన్ని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలోని శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని పలు శివాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా శ్రీశైలం, కోటప్పకొండ, త్రిప్రాంతకం, మన్నేపల్లి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. వెన్నెల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.